ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిందే అని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎన్ని పథకాలు ప్రభుత్వం అందించినా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం వలన తామంతా తీవ్రంగా నష్టపోయామని చెప్తున్నారు. ఫ్రీ అనే పదాన్ని వాడి పార్టీలను ప్రజలు కూడా వ్యతిరేకించాలని అంటున్నారు. దీనివల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని ఆటో డ్రైవర్లు అంటున్నారు. చివరకు తమ కుటుంబాలను పోషించుకునేందుకు అప్పు కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే 2024 ఎన్నికల్లో తామంతా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేస్తున్నారు. అన్ని యూనియన్లతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని చెప్తున్నారు. 2024 ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్ వచ్చే టైంకి ఇటువంటి ఒకవైపు అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ చాలా వరకు అన్ని విభాగాల్లో కూడాను ధర్నాలు గారి దిగి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా చాలా పెద్ద దెబ్బ ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది. మీరు రేపు పొద్దున్న ఎవరికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఎవరు ఇవి వేయకుండా ఉంటే, ఫ్రీ అనేది లేకుండా ఉంటే వాళ్ళకి వేయడం జరుగుతుందండి. ఫ్రీ అనే పద్ధతి మానుకుంటే వాళ్ళకే వాస్తవానికి వేయాలి. ఫ్రీ 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 ప్రతిదీ ఫ్రీ అంటే వాళ్ళకే వేసేద్దామని కొంతమంది ఉన్నారు. తెలిసేవాళ్ళు ఎవరు కూడా తెల్లని వాళ్ళు వేస్తారు, తెలిసేవాడు ఎవరు కూడా ఓటేయడు. వేయకూడదు. ఫ్రీ ఏంటండి, మనిషి బ్రతకడానికి బ్రతుకు తెరువు చూపించాలా, అంతే తప్ప మేము గవర్నమెంట్ అన్నాలండి మనిషిని పోషిస్తుంది. మనిషిని పోషించలేదు కదా. ఇప్పుడు ఆటో మా గవర్నమెంట్ గత సంవత్సరాలు గత సీఎంలో ఎవరెవరు ఉండేవాళ్ళో వాళ్ళందరితో పోల్చుకుంటే అప్పుడు మాకు స్కీములు వేరేగా వచ్చేవి. ఇప్పుడు ఏమైనా ఆటోలు మాకు ఫ్రీ ఇస్తానరా? బ్యాంక్ కట్టుకునే వాళ్ళం మేము. 2000 3000 చేసిన సర్వీస్ని బట్టి, పిల్లలకి పోషించిందని బట్టి మేము కట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మాకు ఆ ఆటోలు కూడా మా గవర్నమెంట్ ఆ పద్ధతి స్కీమ్ అనేది తీసింది, ఇవ్వట్లేదు. మేము నేరుగా ఏంటంటే ఈ ఫైనాన్స్లు పెట్టేసి ఒక 40,000 30,000 కట్టేసి ఫైనాన్స్లు పెట్టుకున్నమాట ఆటోలు కొనుక్కోవడం జరుగుతుంది. అంటే మీకు సంవత్సరానికి కూడా 10,000 రూపాయలు వేస్తున్నట్టు కొంత కదా గవర్నమెంట్. 10,000 వేయడం ఆ 10,000 దేనికి వేస్తుందంటే దాని వెనకనే మన ఖర్చులు ఎన్నో ఇన్సూరెన్స్ ఎన్నో 11,000 12,000 కట్టుకోవడం జరుగుతుంది. దాని మీద ప్రతి ఐటమ్ మీద రేట్లు పెంచడం జరిగింది. అప్పుడు ఎలాగ మనిషి బ్రతుకుతాడు? ప్రతి వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అనుకుంటాను తప్ప దాన్ని వెనకాల ఎంత లాగుతుంది, మన దగ్గర నుంచి లాగిందే మనకి ఇస్తున్నారని చెప్పేసి తిరిగి పనులు చేసుకుంటున్నారు. ఇది ఏంటంటే ఇది మనకి ఎడర్లో కలిసిపోతుంది. ఇది బీహార్లో తయారైపోతుంది ఇలా పెంచుకుంటూ పోతే. వాడేదో చేశాడు, తెలంగాణలో చేశాడు, తెలంగాణలో చేస్తే ఇక్కడ చేయమని ఎవరు చెప్పాడండి? వాడు గడి తింది మన గడి తినాలండి. అలా చేయకూడదు. మనకి ఏది బాగుంటుందని చూడాలి. 10 మంది బ్రతుకు తెరువు చూపించాలి, 10 మంది బ్రతికినట్టు చూడాలి. అంతేగాని ఆడు ఫ్రీ పెడితే మేము ఫ్రీ పెట్టడం, ప్రతిదీ ఫ్రీ ఫ్రీ ఏది ఫ్రీ అండి? ఇది ఎక్కడిది? ఈ డబ్బు అంతా ఎక్కడిది? మన దగ్గర నుంచి లాక్కుంది మనకి. చెప్పండి. అప్పుడుకున్న దీనిలో 4 సంవత్సరాల ముందు చూసిన దానిలో ఇప్పుడు ఎంత రేట్లు పెరిగినాయి? ప్రతిదీ కూడా ఉన్నాం. చాలా కష్టంగా ఉంది. మనిషి బ్రతకడం, సామాన్యుడు బ్రతకడం చాలా కష్టమైన రోజులు. ఇప్పుడు బ్రతకలేడు. ఉన్నవాడి స్థాయి పెరిగిపోతుంది తప్ప లేనివాడికి ఏం లేదు. రుణమాఫీ అంటుంది. 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న రుణమాఫీ. నాకు రూపాయి కూడా ఆస్తి లేదు, చెంటు భూమి లేదు, నాకు ఎవడైనా ఇస్తుండా? అది ఏ గవర్నమెంట్ చూడడం లేదు. రైతే రాజు అంటుంది. రైతుకి ఎవడైనా ఏం పెడుతున్నాడా? ఎవడేం పెట్టలేదు. పేరుకే రాజు, ఎవరికి ఏం లేదు. లేనివాడు భూస్థాపితమే, ఉన్నవాడి స్థాయి అలా పెరిగిపోతుంది. ఏం లేదు. ఇది మా పరిస్థితి. ఇదే కానీ పరిస్థితి అయితే రోడ్డు మీదకి వెళ్ళి ఉరి తీసుకునే పరిస్థితి ఏర్పడిపోద్ది. ఏం లేదు. తెల్లవారి 7 గంటలకు తీసుకొని వస్తున్నాము, 1 గంటకు భోజనం వెళ్తామో లేదో తెలీదు. ఆటో పడే పరిస్థితి. అలాగే ట్యాక్స్, ఇంకా వేరే వెహికల్స్ అన్నీ ఉన్నాయి. మేము ఇది పడిపోవడం కష్టం, చాలా పక్కగా ఇది పడిపోవడం ఖాయం. ఇది మానుకోకపోతే మాత్రం ప్రభుత్వాలకు కూడా కింద పడిపోతాయి. ఆడు ఫ్రీ అంటే ఓట్లు వేసేస్తారేమో అనుకుంటున్నారు. ఎవడో ఓటేయడు. ఇది నగ్న సత్యం. ఇది ఈ ఫ్రీలు తీసేసి మిగతా పనులు ఏవో చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు పండగ కానీ వాళ్ళు ప్రకటన చేశారని గవర్నమెంట్ అనేది ప్రకటన చేస్తే మీ కార్యాచరణ అనేది ఏ విధంగా ఉంటుంది? పండగ అనేది చేస్తే వాహనాలన్నీ మరి ఫ్రీగా పెడితే మేము పండగ అనేది మేము చేసుకోలేమండి. ఆటో కూడా చేసుకోలేడు. ఎందుకంటే పండగకి బట్టలు కొనుక్కోవడం, పిల్లల బట్టలు కొనుక్కోవడం, ఏదో ఒకటి మాసమో లేకపోతే ఇంకోటో ఏవో పండగలకు బూర్లో గారులు ఏవో చేసుకోవడం అనేది పండగ అనేది ఏదో ఒక్కొక్కడు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా సాగుతూ ఉంటుంది పండగలు అనేది. మేము ఏంటంటే పండగ వస్తే ఒక రోజుకు ఒక 1000 రూపాయలు ఏదో చేసుకొని ఈ 10 రోజులు 10,000 అయితే ఈ మా ఇంటి అందరికి కూడా పండగ అయిపోతున్న ఆలోచన ఉంటాము. మేము పండగ చేసుకోవడానికి మాకు కష్టంగా ఉంటుంది. ఈ ఆటో కూడా చూసి 10 రూపాయలు బస్సులు వేసేస్తారని చెప్పేసి మాకు అప్పులు కూడా ఎవడెవడండి. ఇంకా ఎలాగెత్తాడండి? మేము ఏదో కష్టపడి ఆ డబ్బు తీరుస్తామంతే కదా, ఎవడ అప్పులు ఇస్తాడు? అప్పులు కూడా ఎవడెవడండి? మేము కుటుంబం మొత్తం ఈది పడిపోవడం, ఏదో తాగి చచ్చిపోవడం పక్కా అయిపోద్దండి. అంటే మీకు యూనియన్లు అనేవి ఉన్నాయి. యూనియన్ల తరపున మీకు ఎటువంటి సపోర్ట్ అయినా దొరుకుతుందా? ఇంకేం సపోర్ట్ అంటే సపోర్ట్ ప్రజెంట్ లేదు. ఇంకా ముందు వెళ్తే ఇంకా అన్ని యూనియన్లు కలిసి ఇంకేట్ చేద్దామంటే దానికి మేము రెడీ అయ్యి ఉంటామండి. ఇంకా ప్రజెంట్ ఇంకా అందరూ ఆలోచన వస్తే దానికి ఏదైతే అదే చేస్తాం, ముందుకు వెళ్తాం, ఎంతవరకనే వెళ్తామండి.
అంటే ఇప్పుడు ఈ ఫ్రీ అనేది మీ వరకు వచ్చిందా? ఈ ఫ్రీ బస్సు ఫ్రీ అనేది పథకాన్ని అమలు చేసి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని